పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడిలో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు తమ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు. వైసీపీ అధినేత మాజీ వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు రారని చెప్పారు. ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రులను బెదిరించారని చెప్పారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టి పరిస్థితి జరిగిందని తెలిపారు. అలాగే సీడ్ క్యాపిటల్లో తాము భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వాళ్ళని నమ్మమని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ సంబంధాలు కొనసాగించాలని వారిని సూచించినట్లు పేర్కొన్నారు. అందుకు వాళ్లు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 41 సమావేశాల్లో పాల్గొన్నానన్నారు. కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీ ఆమోదించారు. అయితే కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు చంద్రబాబు. ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభానికి ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి వారితో మాట్లాడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో సూచించారు. ఈ సూచనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఆటో డ్రైవర్లను వెంటనే పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వారితో మాట్లాడి తగిన సహాయం చేయాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ఏపీ కేబినెట్ సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నూతన బార్ పాలసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాయి బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్స్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 22 ఏపీ డీటీసీ హాస్టళ్లు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపు రద్దును కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులు 900 కోట్ల గ్యారంటీ ఇస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఐఐసికి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదించింది. 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టు పార్టీ, ఆర్డీఎఫ్ పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరాలు వెల్లడించారు. ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది.
ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి. ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి. మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం. ఏపీ ఎక్సైజ్ పాలసీ 2024కు సవరణలో మరి గత సంవత్సరం ఈ గవర్నమెంట్ రన్ చేసిన షాపుల ప్లేస్లో ప్రైవేట్ షాపులన్నింటినీ కూడా నియమించడం జరిగింది. దాదాపు 3736 షాపుల్ని ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా 373 బలహీన వర్గాలు టాడీ ట్యాపర్స్ కూడా కేటాయించడం జరిగింది. అప్పట్లో పాలసీ ప్రకారం పర్మిట్ రూమ్స్కి దాంట్లో వెసులుబాటు కల్పించలేదు. తర్వాత పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ కానివ్వండి మళ్ళీ తర్వాత గ్రూప్ ఆఫ్